జై గంగామాత. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. ఇది న్యూయార్క్ పోస్ట్‌లో ప్రసారమైనది. ఈ వీడియో చూడండి. सकते हो और कहीं उसका अनुभव नहीं हो सकता। ఇది చైనా మార్నింగ్ పోస్ట్‌లో ప్రసారమైనది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వారి టీవీ ఛానల్‌లో మన మహాకుంభ్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, మహాకుంభ్ మన దేశంలో జరుగుతున్న అద్భుతం. 45 రోజుల ఈ ఉత్సవం ప్రపంచం అంతా ఆసక్తితో తిలకిస్తుంది. 50 కోట్లకు పైగా ప్రజలు మహాకుంభ్‌లో పాల్గొంటారు అని భావిస్తున్నారు. చరిత్రలో ఒక పెద్ద ఆధ్యాత్మిక ఘట్టంగా నిలుస్తుంది. ఈ కుంభమేళకు మన దేశంలోని ప్రజలే కాదు, ప్రపంచం నలుమూలల నుండి లక్షల్లో విదేశీయులు హాజరవుతున్నారు. మన కుంభమేళ పైన ప్రతి దేశం ఆసక్తి చూపుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నో ముస్లిం దేశాలు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నవి. 45 రోజులు జరిగే ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున విదేశీ భక్తులు, టూరిస్టులు హాజరవుతున్నారు. కుంభమేళ మొదటి రోజే ఏకంగా 1,50,00,000 మంది భక్తులు, 7,000 మంది విదేశీయులు వచ్చారు. మన కుంభమేళ గురించి మనకన్నా విదేశీయులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఇందులో మొదటి వరుసలో పాకిస్తాన్ ఉండడం షాకింగ్ కలిగిస్తుంది. గూగుల్ ట్రెండ్స్‌ని బట్టి మన కుంభమేళ పైన పాకిస్తాన్ వారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారంట. అలానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, తుర్కీ, మొరక్కో వారు కూడా కుంభమేళ గురించి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ ముస్లిం దేశాలు మన ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి చూపిస్తున్నారంటే ఒకంత ఆనందంగా ఉంది. ఇంకా క్రిస్టియన్ దేశాలు అయినటువంటి బ్రెజిల్, జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్, స్పెయిన్ దేశాలు కూడా అధిక ఆసక్తిని చూపిస్తున్నాయి. నేపాల్ నుండి అధిక సంఖ్యలో భక్తులు కుంభమేళకు వస్తారు అని అంచనా. సింగపూర్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో టూరిస్టులు మన కుంభమేళకు వస్తున్నారు. జపాన్, సౌత్ కొరియా దేశాలు కూడా మహాకుంభమేళ విశేషాలు తెలుసుకుంటున్నాయి. మహాకుంభమేళ మొదటి రోజే 1,50,00,000 మంది భక్తులు పాల్గొని ఒక ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 3 రోజుల్లో 5 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళకు విచ్చేశారు. ఒక ఉత్సవం కోసం భారీ ఎత్తున ప్రజలు ఒక చోట చేరి గొప్ప రికార్డు సాధించారు. ఇంకా ఈ మహాకుంభమేళ ముగిసే నాటికి ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంటుంది. ఏ దేశం, ఏ మతం అని చూడని గొప్ప ధర్మం మనది. అందరూ రండి, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించండి, ఆనందంగా జీవించండి అని కోరుకునే మంచి మనుషులు ఉన్న దేశం మన దేశం. ఎన్నో దేశాలు మన దేశం, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఉత్సవాల గురించి ఎంతో తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మహాకుంభ్ అందరినీ మన వైపు చూసేలా చేస్తుంది. ప్రపంచమంతా సనాతన ధర్మం గురించి వింటున్నారు. ఎందరో విదేశీయులు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. ఇంకా ముఖ్యమైనది, విదేశీయులు వారే స్వయంగా సనాతన ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు వింటుంటే ఆనందం కలుగుతుంది కదా. అందరూ బాగుండాలి, సంతోషంగా జీవించాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.